నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. సంతానలేమి సమస్యలకు ప్రధాన కారణాలేమిటి? ట్యూబ్ సమస్యలు ఎందుకు వస్తాయి? వాటిని ఎలా గుర్తించాలి? వాటిని ఎలా నివారించాలి? సంతానలేమి సమస్యలకు కృత్రిమ గర్భధారణ పద్ధతులపై వివరాలను తెలియజేయడానికి జీవా ఫర్టిలిటీ సెంటర్స్ సైంటిఫిక్ డైరెక్టర్ డాక్టర్ చేకూరి సువర్చల వర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు. హలో డాక్టర్ గారు. హలో, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. అసలు ట్యూబల్ ప్రాబ్లం అంటే ఏంటి, ఎందుకు వస్తుందంటారు? ట్యూబల్ ప్రాబ్లం అంటే ఏంటంటే అసలు ట్యూబ్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంటో చూద్దాం. ట్యూబ్స్ అనేవి రెండు పైపులు అన్నమాట. గర్భసంచి నుంచి కనెక్టెడ్ అండాశయాలకి దగ్గర వరకు ఉంటాయి అన్నమాట. అండాశయం నుంచి ఒక అండం విడుదలైనప్పుడు ఆ ట్యూబ్లోకి వచ్చి వెయిట్ చేసినప్పుడు వీర్య కణాలు గర్భసంచి నుంచి అవుతూ ట్యూబ్స్ వరకు వెళ్ళి అండం లోపలికి వెళ్తుంది అనమాట. వీర్యకణం ఒకటే వెళ్తుంది, అన్నీ వెళ్ళినా ఒకటే లోపలికి వెళ్తుంది అనమాట. సో ట్యూబ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రెండు సైడ్లు ఉంటే ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎక్కువ ఉంటుంది, ఒక సైడ్ ఉంటే ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ 50% తగ్గిపోతుంది, అంతే కదండి. సో ఏ సైడ్ అయితే అండం విడుదలవుతుందో ఆ సైడ్ ట్యూబ్ ఉండడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు ఇటు అవ్వచ్చు, కొన్నిసార్లు లెఫ్ట్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. సో రెండు ట్యూబ్స్ ఉంటే ఛాన్స్ ఆఫ్ సక్సెస్ అనేది తొందరగా అవుతుంది. సో మామూలుగా ఏంటంటే పాపులేషన్లో 1 year పెళ్ళయ్యే లోపల ఒక జంట ట్రై చేస్తుందంటే, పిల్లల కోసం ట్రై చేస్తుందంటే, అన్ప్రొటెక్టెడ్గా ట్రై చేస్తుందంటే 85% పీపుల్ ప్రెగ్నెంట్ అయిపోతారు. కాకపోతే చాలామంది 85% కాకుండా కొన్ని 15% పీపుల్ డోంట్ గెట్ ప్రెగ్నెంట్. ఈ 15%లో చూస్తే, వివరంగా చూస్తే ఏ కాజెస్ వల్ల ఇన్ఫర్టిలిటీ వచ్చిందని చూస్తే చాలా ఉంటాయి. ఏజ్, ఎండోమెట్రియోసిస్, పీసీఓడి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోన్స్ అన్నీ ఉండగా ట్యూబల్ కాజెస్ వల్ల 35% పీపుల్కి ప్రెగ్నెన్సీ రాదనమాట. సో ట్యూబల్ కాజెస్ చాలా పెద్ద కారణం ఇన్ఫర్టిలిటీకి. సో ఇది ఎందుకు అవుతుందో చూడాలంటే వాళ్ళ హిస్టరీ తీసుకోవాలండి మెయిన్గా. సో హిస్టరీ నుంచి చూసుకుంటూ వాళ్ళ ఏజ్ నుంచి, ప్రీవియస్ సర్జరీస్ నుంచి అన్నీ చూస్తే మనకు ఎందుకు అయిందో తెలుస్తుంది. ముఖ్యంగా ఇది ఎందుకంటే ఏదైనా ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ ఏదైనా కావచ్చు, మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండగా కావచ్చు, లేదా సర్జరీస్ ఎక్కువ ప్రీవియస్ సర్జరీ ఏమన్నా అయితే అవ్వచ్చు, లేదా అక్కడ ఏదైనా బ్లాకేజ్ ఉండి అక్కడ నుంచి ఏదైనా నీళ్ళు తిరిగి వస్తుంటే అక్కడ నుంచి కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనమాట. ఆ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. సో కొన్నిసార్లు జెనెటిక్గా పుట్టుకతోటే వాళ్ళ ట్యూబులు చిన్నగా ఉంటాయి. సో ఆ అండాశయం దాకా ఉండదు కాబట్టి అండం అనేది అందులోకి వెళ్ళలేకపోతుంది అనమాట. సో దానివల్ల కావచ్చు. సో ట్యూబల్ ప్రాబ్లమ్స్ అనే కాజెస్ చాలా ఉన్నంగా ఇది ఎలా కనిపెట్టడం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ రాదు. సెకండ్ ఏంటంటే వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ హిస్టరీ బట్టి మనం కనిపెట్టచ్చు దట్ ట్యూబల్ ప్రాబ్లం ఉండొచ్చు అని. అంటే ఎలా డయాగ్నోస్ చేస్తారు? సో ఎలా చూస్తారు? బేసిక్గా అండి వాళ్ళ ఏజ్ అడగాలి, వాళ్ళ సెక్షువల్ లైఫ్ ఏంటో అడగాలి. బేసిక్లీ ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారో, ప్రీవియస్ ఏమైనా సర్జరీస్ అయ్యా, ఆ సర్జరీస్ నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్ కాంప్లికేషన్స్ అయ్యాయా, హిస్టరీ అడగాలి. తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉందా, ఫ్యామిలీలో ఏదైనా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉందా అనేది చూసుకోవాలి. దీనివల్ల మనకి తెలిసిపోతుంది, కొంచెం అవగాహన వస్తుంది. బేసిక్లీ జస్ట్ లైట్ క్లూ వస్తుంది. యాక్చువల్లీ తెలియాలంటే వీళ్ళకి బ్లాక్ ఉందా లేదా అని తెలియడానికి ముందు ఏ కారణం లేకపోతే ఈ ప్రొసీజర్స్ చేయడానికి లేదండి. సో ట్రీట్మెంట్కి వచ్చారని మేము టాబ్లెట్స్ పెట్టి వాళ్ళని ట్రై చేయమంటాం. అంటే అండం విడుదలై వాళ్ళే ట్రై చేయాలని చూస్తాం. అంటే ఏజ్ తక్కువ ఉంటే ఒక 3-4 times ట్రై చేశాక ఐయుఐ అనే ప్రక్రియ కూడా చేయొచ్చు. ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, వీర్యకణాలు గర్భసంచిలోకి వేయడం. అది కూడా ఫెయిల్ అయిందంటే హెచ్ఎస్జి అనే ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగారే ఎలా తెలుస్తుందో, హెచ్ఎస్జిలో హిస్ట్రోసాల్పింగోగ్రామ్, ఇందులో ఏంటంటే ఒక డై గర్భసంచిలో నుంచి ఎక్కిస్తారండి. ఆ డై అనేది 2 సైడ్ నుంచి వచ్చేస్తే ట్యూబ్స్ 2 ఓపెన్ ఉన్నట్టు. ఒక సైడ్ నుంచి వచ్చి ఒక సైడ్ నుంచి రాక, లేదా ఇన్కంప్లీట్ స్పిల్లేజ్ అది ఏదన్నా ఉన్నా మనకు తెలుస్తుంది అనమాట అక్కడ ఏదో ప్రాబ్లం ఉందని. సో అప్పుడు మనకి బ్లాకేజ్ ఉందని లేదా పార్షియల్ బ్లాకేజ్ ఉందని తెలిస్తే వాళ్ళకి ఇంకా కౌన్సిలింగ్కి ఈజీ అవుతుందన్నమాట. దట్ మీకు ఒక సైడే ఉంది ట్యూబ్, లేదా 2 సైడ్లు బ్లాక్ ఉన్నాయి, మీరు ఏ ప్రొసీజర్కి వెళ్ళిపోవాలో అనేది చెప్పడం ఈజీ అవుతుందన్నమాట. రైట్. ఇందాక మీరు అన్నారు ట్యూబల్ ప్రాబ్లం జెనెటిక్ పరంగా కూడా వస్తుందని. సో జెనెటిక్ పరంగా ఉన్న ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? జెనెటిక్ పరంగా ట్యూబ్స్ని ఏం చేయలేమండి. కొన్నిసార్లు ఏంటంటే షార్ట్ ఉండడం, లేదా దాని ఎండ్స్ ఏవైతే ఉంటాయో అవి బ్లాక్ ఉండడం, అవన్నీ ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళకి డైరెక్ట్గా ఐవీఎఫ్ చేస్తేనే సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. బికాస్ గమనించాల్సిన విషయం ఏంటంటే
గర్భసంచి బాగుంటుంది వీళ్ళది. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ గర్భసంచి, ద ప్రాబ్లమ్ ఇస్ ట్యూబ్స్. కాబట్టి మనం ఆ ట్యూబ్స్ని అవసరం లేకుండా పక్కన జరిపి ఉట్టి అండాశయాల నుంచి అండాలు తీసుకొని ల్యాబ్లో ఎంబ్రియోస్ వాళ్ళ బేబీస్ తయారు చేసి గర్భసంచిలోకి వేస్తే ఛాన్స్ ఆఫ్ సక్సెస్ చాలా బాగుంటుంది. వాళ్ళకి ప్రాబ్లం అంటూ ఏముండదు. వాట్ ఆర్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ది ట్యూబల్ ప్రాబ్లం అంటారు? బేసిక్లీ ఇవి అండి, ఇన్ఫెక్షన్స్ అవన్నీ, ఇన్ఫెక్షన్స్ లేదా ప్రీవియస్ సర్జరీస్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఉంటే తప్పకుండా వస్తాయి. కాకపోతే సర్జరీస్ సచెస్ వాళ్ళకి బ్లాకేజ్ ఉందనుకోండి, ఏదైనా బ్లాకేజ్ తీయడానికి వెళ్ళారు, ఎండోమెట్రియోసిస్ వల్ల ఎడిషన్స్ ఉన్నాయి అనుకోండి, ఎండోమెట్రియోసిస్ తీయడానికి వెళ్ళారు అనుకోండి, అక్కడ నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకో. సో ఆల్ దోస్ ఇన్ఫెక్షన్స్ లీడ్ టు ట్యూబల్ అట్మాస్ఫియర్ పాడవడం. మీరు గమనించాల్సిన అవసరం ఏంటంటే అది చాలా సెన్సిటివ్ ట్యూబ్ అనమాట. అక్కడ నుంచి ఆ అండం అనేది అలా ఫ్లోట్ అవుతూ వీర్యకణంని యూనో ఫలదీకరణం అయ్యాక అక్కడ నుంచి ఆ బేబీ ఫామ్ అయిన బేబీ చిన్న ఎంబ్రియో గర్భసంచిలోకి రావడానికి అది చాలా డెలికేట్ ఏరియా. అక్కడ ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా, అది వాతావరణం ఏదైనా పాడైనా, దాని టెంపరేచర్, దాని అట్మాస్ఫియర్ ఏది పాడైనా సక్సెస్ రేట్ అనేది పడిపోతూ ఉంటుంది. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు. సో అందుకనే ఈ ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కానీ డయాగ్నోస్ చేయాలంటే హెచ్ఎస్జీ తప్పకుండా ఉందండి, నేను చెప్పిన ప్రొసీజర్. కాకపోతే లాప్రోస్కోపీ అనేది గోల్డ్ స్టాండర్డ్. లాప్రోస్కోపీ ప్రొసీజర్ చేసే ఇది కనుక్కోవడానికి ఈజీ ఉంటుంది. ట్యూబ్స్ అసలు ఓపెన్ ఉన్నాయా లేదా, బ్లాక్ ఉంటే ఏదైనా చేయొచ్చు, అప్పుడే ఆపరేటివ్గా ఏదైనా బాగా చేయొచ్చు లాప్రోస్కోపిక్గా. సో ఈ ప్రాబ్లమ్స్కి లాప్రోస్కోపిక్ సర్జరీ ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్. రైట్, కాలర్ తీసుకుందామండి. రాజు గారు లైన్లో ఉన్నారు. హలో రాజు గారు. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారితో మాట్లాడాలండి. చెప్పండి రాజు గారు. నమస్కారం. నమస్తే మేడం. అయితే మాకు పెళ్ళయి 12 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే అండి. అయితే 4 సంవత్సరాలకి తర్వాత 4 సంవత్సరాల క్రితం అబ్బాయి పుట్టి సరిగ్గా లేవు, అవయవాలు తయారవ్వలేదని అబార్షన్ చేశారు. అది తర్వాత మళ్ళీ ఇంకా రాలేదు మేడం. ఒకసారి ఏం ట్రీట్మెంట్ చేయించుకున్నారు రాజు గారు? మీరు ఏం ట్రీట్మెంట్ చేయించుకున్నారు? ఏమైనా పరీక్షలు చేయించారా? చేయించాం మేడం. ట్యూబుల్ పరీక్షలు మొత్తం చేశారు మేడం. చీరాల్లో చేయించాము, మొత్తం చేయించాం. అన్ని బాగానే ఉన్నాయి అని ఈ నెలలో వచ్చింది, కన్ఫర్మ్ అయింది, వచ్చే నెలలో వచ్చింది అని అన్నారు. వాడాల్సిన మెడిసిన్స్ అన్ని వాడామమ్మా, ఇక మీరు మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. మీ ఆవిడ వయసు ఎంత అండి? వయసు 30 సంవత్సరాలు మేడం. రైట్, మీరు చాలా ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నారు, ట్యూబ్స్ బాగున్నాయి, ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చింది. కాకపోతే మీరు వీర్యకణం పరీక్ష చేయించుకున్నారండి, సీమెన్ అనాలిసిస్? అది చూపిస్తే డాక్టర్ గారికి పర్వాలేదని చెప్పాను మేడం. రైట్. సో ఏంటంటే అండి, మిమ్మల్ని కరెక్ట్గా పరీక్షించాలి. మీ ఆవిడని కూడా తీసుకొస్తే ఆవిడ ట్యూబ్స్ అరేంజ్ చేశారు అన్నారు, గర్భసంచి చూడాలి, అసలు అండాశయాల బలం ఎలా ఉందో చూడాలి. ఎందుకంటే ముందు వచ్చిన ప్రెగ్నెన్సీకి ఇప్పుడు వచ్చిన ప్రెగ్నెన్సీకి ఏజ్ కూడా తేడా వచ్చింది. తర్వాత ఆ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉంది కాబట్టి, అబార్షన్ అయింది కాబట్టి, అసలు ఆ అబార్షన్కి కారణం ఏంటో చూడాలి. అండాశయాల్లో ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉందా, వీర్యకణాల్లో ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉందా అనేది కనిపెడితే మీకు సక్సెస్ అనేది తొందరగా రప్పియచ్చు. ప్రాబ్లం ఏం లేదు, గర్భసంచి బాగున్నట్టే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిందంటే. కానీ ఆగలేదు, అబ్నార్మాలిటీ ఉందంటే ఇంకా డీటెయిల్గా వివరంగా చూడాలి. అండాల నుంచి వస్తుందా లేదా స్పర్మ్ నుంచి వస్తుందా, లేదా అకస్మాత్గా ఒక్కసారి అయినా మీ బ్యాడ్ లక్క. ఈసారి మీకు సక్సెస్ ఎలాగా ఫాస్ట్గా రప్పించాలో మీరు రిపోర్ట్స్ బట్టి, టెస్ట్ బట్టి చెప్పచ్చండి. కాకపోతే మీరు వస్తే సరిగా పరీక్ష చేసి మీకు హెల్ప్ చేయొచ్చు. రైట్, ఏజ్ గురించి విషయానికి వస్తే కొంతమంది కెరీర్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటామనడం, సో పెళ్లి డిలే చేయడం. సో వాట్ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ మ్యారేజ్ అండ్ వాట్ ఈస్ ద రైట్ ఏజ్ టు కన్సీవ్ అంటారు? అంటే ఏజ్ పడుతున్న కొద్ది ట్యూబల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? అంటే సి, ఇఫ్ వీఆర్ టాకింగ్ ఎథికలీ దెర్ ఇస్ నో రైట్ ఏజ్ ఆర్ రాంగ్ ఏజ్. బికాజ్ ఇప్పుడు ఎలా అంటే ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్ అ కెరియర్, చదువుకోవాలనుకుంటున్నారు, ఎవరిని ఆపే హక్కు ఎవరికి లేదు. సో ఎస్, ఎవ్రీ ఉమెన్ హ్యాస్ అ రైట్. ఆమె ఇప్పుడు కాదు 40 ఏళ్ళకి నేను కంటాను అనుకోవడంలో తప్పు లేదు. కాకపోతే బాడీ సహకరించాలి. షీ హ్యాస్ అ రైట్ అండ్ ఇట్ ఈస్ హర్ డ్యూటీ టు నో ద నెగటివ్ సైడ్స్ ఆల్సో.
సో షీ హ్యాస్ అ రైట్ టు డూ దట్. 40 ఏళ్ళ వాళ్ళు వస్తున్నారండి, 42 వాళ్ళు వస్తారు మా దగ్గరికి ఫర్ ప్రెగ్నెన్సీస్. వీ కాంట్ డినై దెమ్ ట్రీట్మెంట్. కానీ వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ ఏంటో ముందే కనుక్కొని ఇవన్నీ ఆలోచించే దిగాలి దీంట్లోకి. ఏంటంటే వన్స్ యు ఆర్ 40 అండ్ ప్రెగ్నెన్సీ కావాలనుకున్నారనుకోండి, మీ అండాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనెటిక్ ప్రాబ్లం వచ్చేస్తాయి. ఫ్రమ్ 35 ఇట్ సెల్ఫ్ 30 మిడ్ 30s నుంచి ఆ డౌన్ఫాల్ వస్తుంది. అంటే లోపల ఉన్న క్రోమోజోమ్స్లోనే న్యాచురల్గా వస్తాయి అనమాట. దట్స్ ద న్యాచురల్ ఫిజియాలజీ ఆఫ్ అ ఉమెన్. సో అది మనం ఇంకా డిలే చేస్తా కొద్దీ 40స్కి వెళ్ళేసరికి మీకు అబ్నార్మల్ చిల్డ్రన్ పుడతారు, మీకు ఛాన్స్ ఆఫ్ సక్సెస్ తక్కువ ఉంటుంది, మిస్క్యారేజెస్ ఎక్కువ ఉంటాయి. ప్రెగ్నెంటే అయ్యారనుకోండి చాలా మంచిది, కానీ ఆ 9 months చాలా కష్టమైన 9 months. ఎందుకంటే మీకు జెస్టేషనల్ డయాబెటీస్ రావచ్చు, హైపర్ టెన్షన్ రావచ్చు, మీకు సో మెనీ అదర్ కాంప్లికేషన్స్ విత్ ఏజ్ రిలేటెడ్ రావచ్చు. అది కాకుండా డెలివరీ అప్పుడు ప్రాబ్లమ్స్ కావచ్చు, సో మెనీ ప్రాబ్లమ్స్ దట్ ఆబ్స్టిట్యూషన్ విల్ బి బెటర్ టు టెల్. సో అవి ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ఏంటంటే మీరు యాక్చువల్లీ ఆలోచిస్తే, ఎథికల్గా కూడా ఆలోచిస్తే, వెన్ యూఆర్ 60 year old యువర్ చైల్డ్ ఇస్ 15 years old. సో అవన్నీ కూడా ఆలోచిస్తే మీరు యూ షుడ్ మేక్ అ ఇన్ఫార్మ్ డెసిషన్. అంటే మీరు ఆలోచించే దిగాలి ఇందులోకి. ఇది ఈజీ మార్గం కాదు. ఏజ్, ఎస్ యూ షుడ్ హ్యావ్ అ కెరియర్, బట్ దెర్ ఇస్ నో ఏజ్, కరెక్ట్ ఏజ్ ఫర్ అ చైల్డ్, కరెక్ట్ ఏజ్ ఫర్ చైల్డ్. ఎందుకు కరెక్ట్ ఏజ్ కావాలంటే మీకు కాంప్లికేషన్స్ లేకుండా హెల్దీగా ఉంటూ పిల్లలు పెరుగుతారు, మీ కెరియర్ పెరుగుతుంది. సో దట్స్ హౌ యూ షుడ్ ప్లాన్ ఇట్ లైక్ దట్. సో సపోజ్ వాళ్ళు అనుకున్నారనుకోండి, ఇవన్నీ ఆలోచించే దిగాలనుకుంటున్నారండి, నథింగ్ రాంగ్. ఆల్ ఓవర్ ద కంట్రీ అసలు ఇన్ఫ్యాక్ట్ మల్టీనేషనల్ కంపెనీస్ ఆర్ పేయింగ్ యూ. వాళ్ళు డబ్బులు ఇచ్చి మీ ఎగ్స్ ఫ్రీజ్ చేపిస్తున్నారు సో దట్ యూ కెన్ గ్రో ఇన్ కెరియర్. సో అలాంటప్పుడు ఏంటంటే ఎగ్ ఫ్రీజింగ్ ఎలా యూస్ఫుల్ ఉంటుందంటే, ఇలాంటి వాళ్ళకి వాళ్ళు 25 అలా అన్నప్పుడు ప్రొసీజర్ చేయించుకొని, చిన్న ప్రొసీజరే కాబట్టి ఇట్స్ నాట్ ఏ స్కార్ రాదు, ఏం రాదు. ఆ ఎగ్స్ తీయించి ఫ్రీజ్ చేయించుకుంటారు. 40కి వచ్చారనుకోండి, వాళ్ళ గర్భసంచి 40. గర్భసంచికి ఏం ఎఫెక్ట్ అవ్వదు. మీరు వినే ఉంటారు న్యూస్ పేపర్స్లో 70 ఏళ్ళ ఆమె కనింది అని. సో గర్భసంచికి ఏం అవ్వదు, కానీ ఎగ్స్ అనేవి 25 ఉండిపోతాయి. సో ఆ 25 year old ఎగ్స్ తీసి ఆమె 40కి కూడా ఆమె గర్భసంచిలోకి వేసుకొని షీ కెన్ బీ అ మదర్. డెఫినెట్లీ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ టెక్నాలజీ. కాకపోతే అన్ని ప్రోస్ కాన్స్ ఆలోచించుకొని ఇందులోకి దిగాలన్నమాట. రైట్. కాలర్ ఉన్నారండి రెడీగా. శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. హలో హలో శ్రీనివాస్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్కారం అండి. అమ్మా, ఫస్ట్ మా డెలివరీ టైంలోనే ఇంజనీరింగ్ చేశారమ్మా. ఏం చేశారండి? బాబు పుట్టాడమ్మా ఫస్ట్ లోనే. ఇంజనీరింగ్ చేసి బాబు పుట్టాడమ్మా. అది రియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, మళ్ళా బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చింది, మళ్ళీ రీఓపెన్ చేసి వాళ్ళ సర్జరీ చేశారమ్మా. ఆ తర్వాత అది ఒక 1 year పోయిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చిందని మళ్ళా టెస్ట్లు కట్ చేస్తే ట్యూబ్స్ క్లోజ్ అయిపోయాయని చెప్పారమ్మా. ఓకే అండి. ఆ తర్వాత మరి సైడ్ ఇంకా మేడం దానికి మళ్ళీ ఆయుర్వేద హోమియోకేర్ మెడిసిన్ వాడామమ్మా 2 years. ఆ తర్వాత ఫలితం లేదు, మరి సైడ్ ఎఫెక్ట్ ఏమైనా వస్తా ఇబ్బంది అయిపోయింది సార్. ఇప్పుడు టీవీలో చూసి మేము ఎలక్కాల 18 months. సో ట్యూబ్స్ 2 క్లోజ్ అయినాయి అని చెప్పారండి? 2 క్లోజ్. మీ ఆవిడ వయసు ఎంత అండి? 30 అండి. సో 30 మా ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి అయితే పెద్ద గొప్ప వయసు కాదండి. సక్సెస్ రేట్ ఇంకా రప్పియచ్చు. కాకపోతే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి కనుక మీకు ఐవీఎఫ్ చేస్తే, టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది మేము చెప్తాం కదా మనము. సో అది చేస్తే మీకు ఛాన్స్ ఆఫ్ సక్సెస్ చాలా బాగుంటుంది. 30 years కాబట్టి మీరు న్యాచురల్గా ట్రై చేయడానికి అసలు లాభం లేదండి, టైం వేస్ట్ తప్ప. ఎందుకంటే 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి. నేను అన్నట్టు ఆ ట్యూబ్స్ ఓపెన్ ఉంటేనే మీరు ట్రై చేసు, కనీసం ఒకటన్నా ఓపెన్ ఉండాలి, ఆ సైడే అండం పెరగాలి, అప్పుడన్నా మీకు ఛాన్స్ సక్సెస్ ఉంటుంది. 2 బ్లాక్ ఉన్నాయి కనుక మీకు ఐవీఎఫ్ అనేది చాలా మంచి టెక్నాలజీ. మీరు వాడుకుంటే సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే మీవన్నీ హార్మోన్స్ చూడాలి, మిమ్మల్ని కూడా పరీక్షించాలి. అన్నీ చూసాక మీకు కరెక్ట్గా చెప్పగలుగుతాము అండ్ ఇది మీకు ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది అనేది. రైట్. ఇంకో కాల్ రండి. రామిరెడ్డి గారు లైన్లో ఉన్నారు. హలో హలో రైట్, కాల్ కట్ అయిందండి. అయితే మరి ఈ ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సాల్వ్ అయ్యే ఛాన్స్ లేదంటారా? ఇప్పుడు కాలర్తో మీరు మాట్లాడుతున్నారు. యా అండి. ఇప్పుడు బేసిక్గా
ఉందండి, డిపెండ్స్ ఆన్ హౌ సివియర్ ద ప్రాబ్లమ్ ఇస్. అది ఎక్కడ బ్లాక్ ఉందో, దాంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ ఎక్కడ దాకా పాకిందో. సో లాప్రోస్కోపీ అనేది హెచ్ఎస్జీ నేను చెప్పిన ప్రొసీజర్ అయితే బ్లాకేజ్ ఉందో లేదో అనేది కనుక్కోవచ్చు. లేదు మనకి ఏదన్నా దీంట్లో చెయ్యొచ్చు అనుకున్నప్పుడు లాప్రోస్కోపీ అనేది చేస్తారు. లాప్రోస్కోపీలో కూడా సర్జికల్గా అదే లాప్రోస్కోపిక్ ఆపరేటివ్ లాప్రోస్కోపీలో దే విల్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్. అది ఓపెన్ చేయడానికి అదంతా చూస్తారు. లేదు అసలు ఎండోమెట్రియోసిస్ లాంటి ప్రాబ్లంలో చాలా సివియర్గా ఉందనుకోండి, అది బాగా చేయడానికి లేదు, లేదా బాగా చేస్తుంటే మళ్ళీ అది ఆ ఇన్ఫెక్షన్ తిరిగి వస్తుంది అనుకోండి, అలాంటప్పుడు ఇట్ డజంట్ వర్క్ అండి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ట్యూబ్తో మనకు పని లేదు కాబట్టి అందులో ఇన్ఫెక్షన్ ఉన్న ఫ్లూయిడ్ అక్యుములేషన్ ఉన్న క్లిప్పింగ్ చేసేస్తారు. దాన్ని క్లిప్ చేసేసి ఆ కనెక్షన్ బిట్వీన్ యూట్రస్ అదంతా తీసేశారు కాబట్టి క్లిప్పే చేశారు. ఆ యూట్రస్ని మనము గర్భసంచి బాగా మంచి కండిషన్లో ఉంది కాబట్టి దాన్ని మనం కరెక్ట్గా ఐవీఎఫ్ కింద వాడుకుంటే ప్రెగ్నెన్సీ అనేది చాలా బాగుంది. సో సొల్యూషన్స్ అనేవి ఉంటాయి తప్పకుండా. చాలామందికి లాప్రోస్కోపీ అయ్యాక అయిపోతుంది, చాలామందికి హెచ్ఎస్జీ అయ్యాకపోతుంది. హెచ్ఎస్జీతో ఏంటంటే డై పాస్ చేసే కొద్దీ అది ఇట్స్ లైక్ ఫ్లషింగ్ ఇట్ అవుట్. సో పీపుల్ గెట్ ప్రెగ్నెంట్ 1 or 2 సైకిల్స్ తర్వాత వాళ్ళు కూడా స్పాంటేనియస్ ప్రెగ్నెన్సీస్ చూస్తాము. కాకపోతే అది రేర్ ఎకరెన్స్. సో ఇలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. రైట్, ఇంకో కాల్ రండి. సురేష్ గారు లైన్లో ఉన్నారు. హలో సురేష్ గారు. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నాది యాక్చువల్లీ మేము ఐవీఎఫ్ వెళ్తున్నాం మేడం. ఓకే సురేష్ గారు. స్పర్మ్ కౌంట్ 30 మిలియన్స్, మోర్టాలిటీ 44 ఉంది. సో వైఫ్కి పీసీఓఎస్ కూడా ఉంది. సో అయితే ఇప్పుడు మేము ఐవీఎఫ్ వెళ్తున్నాము. ఇప్పుడు జస్ట్ మీరు క్రోమోజోమ్ గురించి మాట్లాడినారు కదా, ఇప్పుడు వెళ్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? నా ఏజ్ 42 years. మీ ఆవిడ వయసు అండి? ఏమన్నా తన వయసు 36 అండి. మీకు ప్రీవియస్గా ఏమన్నా ప్రెగ్నెన్సీ వచ్చి పోయిందా అండి? అట్లేం కాలేదన్నా. మీ ఫ్యామిలీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డిజీజెస్ ఏదన్నా మీకు? అట్లేం లేదు మేడం. రైట్. సో నేను చెప్తున్న క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ 40-42కి ఏమవుదండి, మీ వయసు 42 కాబట్టి ఆవిడకి కూడా ఏం కాదు. 32 అన్నారా మీ ఆవిడ? 36 మేడం. 36 కొంచెం ఎక్కువ ఏజ్ అండి. కాకపోతే క్లియర్ ఇండికేషన్స్ లేవు. క్లియర్ ఇండికేషన్స్ ఏంటంటే అడ్వాన్స్డ్ 38 to 40 ఉందనుకోండి, ప్రీవియస్ ప్రెగ్నెన్సీ ఫెయిలియర్స్ అయిపోయినాయి అనుకోండి, 2-3 ఐవీఎఫ్లు ఫెయిల్ అయ్యాయి అనుకోండి, మీ ఫ్యామిలీలో ఏదైనా తెలిసిన ప్రాబ్లం డిజీజ్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి ఈ క్రోమోజోమల్ ప్రొసీజర్ అనేది చేస్తాం. ఐవీఎఫ్తో పాటే అది చేస్తాం. అది చాలా ఖరీదైంది. సో అది చేస్తున్నప్పుడు దానికి కరెక్ట్గా రీజన్ ఉండాలి. ఇవన్నీ కాజెస్, నేను చెప్పిన కాజెస్, ఇంట్లో ఏదైనా ఆల్రెడీ ఉన్న డిజీజ్ తరతరాలుగా వస్తున్న ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, లేదా ప్రెగ్నెన్సీస్ వచ్చి ఊరికే పోతున్నాయి, ఎన్నో 3-4 ఐవీఎఫ్లు ఫెయిల్ అయినాయి, అడ్వాన్స్ స్టేజ్ ఉంది, 40 కన్నా ఎక్కువ ఉంది, 38 to 40 మేము చేస్తామనుకోండి, అలాంటి వాళ్ళకి ఈ క్రోమోజోమల్ టెస్టింగ్ అనేది వర్తిస్తుంది. ఏమి ఇండికేషన్ లేనప్పుడు ఇది చేయాల్సిన అవసరం లేదు. రైట్, ఇంకో కాల్ రండి. నాయుడు గారు లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి, డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి నాయుడు గారు. నమస్కారం అండి. మేడం గారు, అదేనండి, మాకు మ్యారేజ్ అయ్యి 4 years అయింది మేడం. ఓకే అండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ లో వచ్చిందండి మ్యారేజ్ అయిన ఇయర్ లో. అయిన తర్వాత 6 months అయ్యాక మామూలుగా రిలీజ్ అయిపోయింది మేడం, అంటే అబార్షన్ అయిపోయింది. అబ్బాయి అంటే మామూలుగా ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ 2 years తర్వాత కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చాక ఆ బేబీ ఎదుగుదల లేదనేసి అది క్యాన్సిల్ అయిపోయింది మేడం. ఎదగలేదన్నమాట. బేబీ ఎదుగుదల లేదు, గ్రోత్ లేదు. ఓకే. 2 months తర్వాత ఒక్కసారి మా మిస్సెస్ గారితో మాట్లాడింది మేడం. మేడం, హలో మేడం. చెప్పమ్మా. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మ్యారేజ్ అయిన 6 months కి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాను మేడం. ఓకే అండి. కన్సీవ్ అయితే 6 months బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఉమ్ము నీరు పోయి బేబీ అనేది పోయింది అనమాట. ప్రెగ్నెన్సీ క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత ఒక 2 years తర్వాత మళ్ళీ కన్సీవ్ అయ్యాను. 3 months కి బేబీ ఎదుగుదల లేదు అని డాక్టర్ గారు చెప్పి అబార్షన్ చేయించారు అన్నమాట. ఓకేమా.
డాక్టర్ గారు అయితే టెస్ట్లన్నీ చేశారు, బానే ఉంది అని చెప్పారు. Right. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవని మీ వయసు ఎంతమ్మా ఇప్పుడు? 24 మేడం. రైట్. మీ ఆయన వయసు? 26. రైట్. మీరిద్దరు ఏమైనా చుట్టాలా అండి? మేనరికం అలాంటిది ఏదైనా ఉందా మీకు? ఇంకా ఏం లేదు మేడం, బయట సంబంధం. రైట్ రైట్. సో యా వచ్చి 2 సార్లు పోయింది, గ్రోత్ రాలేదంటే వివరంగా చూడాలమ్మా. మీ మీ పాత రిపోర్ట్లు, మీ స్కాన్ రిపోర్ట్లు అవన్నీ తీసుకొస్తే వివరంగా కూర్చొని డిస్కస్ చేసి మీకు సొల్యూషన్ ఏంటో చెప్తాం. ఎందుకంటే ఇది చాలా డీటెయిల్డ్గా చూడాలి. 2 సార్లు వచ్చి పోయింది కనుక ఇది నేను ఆ క్రోమోజోమ్ టెస్టింగ్ అంటున్నానే దాని అవసరం పడవచ్చు. బట్ ముఖ్యంగా ముందు మీ హిస్టరీ అంతా చూస్తే దాని నుంచి మనం చూడొచ్చు ఏ సొల్యూషన్ అనేది మీకు ఇవ్వచ్చని. రైట్. జయమ్మ గారు ఇంకొక కాలర్ ఉన్నారండి. హలో హలో జయమ్మ గారు. హలో మేడం. నమస్తే అమ్మా, చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు. మేడం నేను ఐయుఐ చేయించుకున్నాను మేడం. ఓకేమా. ఐయుఐ 6 times చేయించుకుంటే సెకండ్ టైం సక్సెస్ అయింది మేడం. సక్సెస్ అయింది. 3 months అయినాక బిడ్డ పెరగట్లేదు అని చెప్పేసి తీయించేసుకున్నా మేడం. ఓకేమా. మళ్ళీ ఐవీఎఫ్ చేయించుకున్నా. ఐవీఎఫ్ లో కూడా 3 months అయింది. మళ్ళీ బిడ్డ ఏదో ఉమ్మనీరు లేదని చెప్పేసి మళ్ళీ అబార్షన్ చేయించుకున్నా మేడం. మళ్ళీ ఇది ఒక్కసారి ట్రై చేయాలనిపిస్తుంది మేడం. అవుతుందా? నా ఏజ్ 40, మా ఆయన 42 మేడం. సరేమ్మా, నువ్వు 40 అంటున్నావు కాబట్టి ఆల్రెడీ నీకు ఇలాగా పాజిటివ్ అయ్యావు అంటే ఐవీఎఫ్లో సక్సెస్ అనేది వచ్చింది నీకు, కానీ ఆ బిడ్డ పెరగలేదు కాబట్టి నీకు ఖచ్చితంగా క్రోమోజోమల్ టెస్ట్ చేస్తేనే మంచిది. అందులో ఏమవుతుందంటే 40 అన్నాను కదా, 35 నుంచి అండంలో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. జెనెటిక్గా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎవరికైనా వస్తాయి. సో మీరు 40 కనుక ఐవీఎఫ్ చేయించుకున్నా ఆ వచ్చే ఎంబ్రియో అంటే ఆ బేబీ ఏదైతే తయారవుతుందో దాంట్లో నుంచి మనం జెనెటిక్ అనాలిసిస్ చేసి నార్మల్ ఉన్న ఎంబ్రియోని అంటే క్రోమోజోమల్ ప్రాబ్లం లేని ఎంబ్రియోని గర్భసంచిలోకి వేస్తే మీకు సక్సెస్ వస్తుంది. సరే, అది 9 months ఆగి మీకు నార్మల్ బేబీ పుట్టే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ అవుతాయి అన్నమాట. 40 కనుక మీరు ఆ క్రోమోజోమల్ టెస్టింగ్తో పాటు ఐవీఎఫ్ చేయించుకుంటే మీకు సక్సెస్ బాగుంటుంది. రైట్. ఇంకో కాలర్ అండి, పావని గారు లైన్లో ఉన్నారు. హలో పావని గారు. హలో మేడం. నమస్తే అమ్మా, చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి అమ్మా. మేడం నేను డెలివరీ అయ్యి 1.5 years అవుతుంది. ఓకేమా. పాప కూడా నేను ఆపరేషన్ చేయించుకున్నాను పిల్లలు లేకోకుండా. మళ్ళీ రీఆపరేషన్ చేయించుకోవడానికి ఏమన్నా వీలవుతుందా మేడం? వీలవుతుందమ్మా. మీరు మీ ఆబ్స్టెట్రిషియన్ దగ్గరికి వెళ్తే మీకు గైనకాలజిస్ట్ ఎవరైతే డెలివరీ కూడా చేయడానికి హెల్ప్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు తప్పకుండా ట్రై చేస్తారు. కానప్పుడు ఐవీఎఫ్ అనేది చేయించుకుంటే కూడా సక్సెస్ చాలా బాగుంటుంది. సో మీరు తప్పకుండా మీ గైనకాలజిస్ట్ని సంప్రదించండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఈ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎలా ఉంటుందంటారు ట్యూబల్ ప్రాబ్లం ఉన్నప్పుడు? ట్యూబల్ ప్రాబ్లమ్ టు సక్సెస్ రేట్ ఈస్ వెరీ గుడ్ అండి, డిపెండింగ్ ఆన్ ది ఏజ్. ఆఫ్ కోర్స్ ఏజ్ బట్టి ఎలాంటి సక్సెస్ రేట్ గైడ్ లైన్స్ ఉన్నాయో మాకు ఎగ్జాక్ట్గా వాళ్ళకి అట్లా ఉంటుంది. అంటే ట్యూబ్ వల్ల ప్రాబ్లమ్స్ ఏం రావు, ట్యూబల్ బ్లాకేజ్ ఉండడం వల్ల. సో సపోజ్ ట్యూబల్ బ్లాకేజ్ ఉంది, ఏజ్ 30 కన్నా తక్కువ ఉంది అనుకోండి, 50% సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ సక్సెస్ రేట్ ఏజ్ కరెక్ట్గా ఉంటే. ఏజ్ దాటే కొద్దీ ఏజ్తో పాటు వచ్చే కాంప్లికేషన్స్ ఎలానో ఉంటాయి కాబట్టి ట్యూబ్ మీద ఏమీ ఉండదు, అంటే ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ద ట్యూబ్. ఏజ్తో కూడా వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి. ట్యూబల్ బ్లాకేజ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి, బికాస్ అందులో ఇంకా ఇన్ఫెక్షన్ ఉండి మనం ఐవీఎఫ్ చేసినా గర్భసంచి అనేది కూడా ఇన్ఫెక్టెడ్ ఉంటుంది. సో అది కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఐవీఎఫ్ చేసుకుంటే వాళ్ళ సక్సెస్ రేట్ ఇస్ 50% అండి. ఓకే. ఇంకో కాలర్ అండి, కవిత గారు లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే డాక్టర్. నమస్కారం అమ్మా. నా పేరు కవిత అండి. నాకు 37 years. మా హస్బెండ్ కూడా 37 అమ్మా. ఓకేమా. నాకు రీసెంట్ జాన్వరిలోనే మ్యారేజ్ అయింది. సో పిల్లలది నాకు పీరియడ్స్ వచ్చి రెగ్యులర్ గానే వచ్చేది. 35 వరకు నాకు రెగ్యులర్ గానే వచ్చేది. మ్యారేజ్ ఓకే అనేది 6 months లో నాకు ఒక 5 days, 10 days, 15 days రావడం స్టార్ట్ అయింది. పెయిన్ గానీ ఏం గానీ లేదు, నార్మల్ గానే హెల్తీ గానే ఉన్నాను. సో పిల్లల కోసమని ప్రయత్నిస్తున్నాము. రైట్. సో కవిత అన్నారు కదండి మీ పేరు? కవిత. మేజర్గా ఏంటంటే ఇప్పుడు పిల్లల కోసం ట్రై చేస్తున్నారు, 1 year నుంచి అన్ప్రొటెక్టెడ్గా ట్రై చేస్తున్నారు. కాకపోతే మీ పీరియడ్స్ అనేవి కొంచెం ఇర్రెగ్యులర్ అయినాయి కనుక
మీరు వస్తే కరెక్ట్గా మీ హార్మోన్ పరీక్ష కూడా చేయాలి. హార్మోన్స్ అంటే బాడీలో ఉన్న సిగ్నల్స్ లాంటివి అనమాట. సో అవన్నీ కూడా కరెక్ట్ లెవెల్లో ఉన్నాయా చూడాలి. ఎందుకు ఇప్పుడిప్పుడే మీకు ఇర్రెగ్యులర్ అవుతున్నాయి అనేది చూడాలి. సో ఇది చూడడానికి ఏం ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక బ్లడ్ టెస్ట్ చేస్తే ఈ హార్మోన్స్ అనేవి అన్నీ తేలిపోతాయి మనకి. ఒక స్కాన్ చేసామనుకోండి, గర్భసంచిలో ఏదన్నా ప్రాబ్లం ఉందా, అండాశయాలు బాగానే ఉన్నాయా అనేవి కూడా చూసుకొని అప్పుడు ట్రై చేయొచ్చు. మీకు ఇప్పుడే పెళ్ళైంది కాబట్టి ఏ ట్రీట్మెంట్ జరగలేదు కాబట్టి బహుశా మీకు టాబ్లెట్స్ ఇచ్చుకుంటూ కూడా ప్రెగ్నెన్సీ రప్పించే అవకాశాలు ఉంటాయి. అది కానప్పుడు ఐఓఐ అనేది ఉంటుంది, ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. మీ హస్బెండ్ వీరే కణాలని తీసుకొని వాటిని ల్యాబ్లో ప్రాసెస్ చేసి గర్భసంచిలోకి ఎక్కిస్తామన్నమాట. దాంతో సక్సెస్ రేట్ అనేది 15-20% అవుతుంది. సో ఇది కూడా ఒక 2-3 సార్లు మీరు ట్రై చేయొచ్చు 37 కాబట్టి. కాకపోతే మీరు మరీ డిలే చేయకూడదండి. 37 ఇస్ నాట్ అ స్మాల్ ఏజ్. నేను అన్నట్టు 35 దాటాక కొంచెం కాంప్లికేషన్స్ అవుతాయి. ఇవన్నీ మీరు ఒక 2-3 మంత్స్ ట్రై చేసిన తర్వాత ఐవీఎఫ్కి వెళ్ళిపోవడం. సక్సెస్ రాలేదనుకోండి, ఐవీఎఫ్కి వెళ్ళిపోతే మీకు సక్సెస్ ఇంకా బాగుంటుంది. మీరు దీన్ని లాగి 38-39 అయితే 20-30% మీకు సక్సెస్ రేట్ ఉంటుంది ఐవీఎఫ్తో. సో జాగ్రత్తగా ఆలోచించండి. ముందు కరెక్ట్గా వివరంగా మిమ్మల్ని పరీక్షించిన తర్వాత ఏ ట్రీట్మెంట్ చేయాలో అనేది ఆలోచించుకున్న తర్వాత అవి ఒక 2-3 మంత్సే చేశాక మీరు నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోవడం మంచిది. రైట్. ఇంకా కాల్ రండి. ప్రభాకర్ గారు లైన్లో ఉన్నారు. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. ప్రభాకర్ గారు చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. డాక్టర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. మీ పాండిచేరి మాట్లాడుతున్నా, పుదుచ్చేరి మాట్లాడుతున్నా, పాండిచేరి నుంచి. చెప్పండి మేడం. వైఫ్ కి 2018 లో ఫస్ట్ కన్సీవ్ అయ్యారు మేడం. 2018 లో. ఓకే అండి. అట్ ద టైమ్ షీ గాట్ రైట్ సైడ్ ఎక్టోపిక్. ఓకే అండి. బిఫోర్ రప్చర్ అవ్వకముందే దాని లాప్రోస్కోప్ దగ్గర రిమూవ్ చేశారు మేడం. రైట్. ట్యూబ్ ఉంచారా అండి? ఆ ట్యూబ్ ఉంది, రైట్ సైడ్ ట్యూబ్ ఉంది. ఓకే. After 1 year again she got left side ectopic. That was ruptured. ఓకే ఓకే. ఆ ట్యూబ్ అది తీసేసారు. ఆ ట్యూబ్ రిమూవ్ చేశారు మేడం. అది రిమూవ్ చేస్తే ఒకటే ఉంది, రైట్ సైడ్ ఒకటే ఉంది మేడం. రైట్. అయితే మొన్న ఎక్స్రే తీసాము. ఎక్స్రే చూస్తే ఫంక్షనింగ్ బాగుందని చెప్పన్నారు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, యూ కెన్ ప్రొసీడ్ అని చెప్పన్నారు. అయితే నా డౌట్ ఏంటంటే మళ్ళీ ఏమన్నా ectopic ఫామ్ అవుతున్నాయి, కొంచెం జాయిన్ ఉన్నాం మేడం. ఎక్స్రే తీసారు బట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని చెప్పారు. రైట్. ఓకే. ఇప్పుడు వచ్చా లేకపోతే ఆవిడ వయసు ఎంత అండి? షీ ఇస్ 35, ఐ యామ్ 36. రైట్. సి అండి, బేసిక్లీ నేను చెప్పినట్టు అండి 2 ట్యూబ్స్ కావాలి మనకి ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఎక్కువ ఉండాలంటే. ఒకటి పోయిందంటే అసలు అక్కడే 50% తగ్గిపోయింది మీకు ఛాన్స్ ఆఫ్ సక్సెస్. దానికన్నా ఇంకో కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏజ్. తను 35 కాబట్టి ఆ ఏజ్ కూడా దగ్గర వస్తుంది. వేర్ ద అబ్నార్మాలిటీస్ ఇన్ ద ఎగ్లో ఉన్న క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కూడా పెరుగుతాయి. సో మీరు చాలా జాగ్రత్తగా ఏదైనా స్టెప్ తీసుకోవాలి. ఈ ఒక సైడే ట్యూబ్ ఉన్న సైడే అండాశయంలో అండం పెరిగినప్పుడే మీకు సక్సెస్ ఉండొచ్చు. లేదంటే మీకు ఆ సైడ్ పెరగకపోతే మీకు ట్రై కూడా చేయలేరు మీరు. కాబట్టి మీరు ఐవీఎఫ్కి వెళ్ళిపోతే మనకు ట్యూబ్స్తో పని ఉండదు. మీకు అండాశయాల్లో అండాలు పెరిగేటట్టు ఇంజెక్షన్స్ ఇచ్చి అవి కలెక్ట్ చేసుకొని మీ బేబీస్ని తయారు చేసుకొని గర్భసంచిలోకి వేస్తే క్విక్గా సక్సెస్ రేట్ వస్తుంది. లేదు ఒక 2-3 సార్లు ట్రై చేయాలంటే కూడా మీరు ట్రై చేయొచ్చు ఒకే సైడ్ ట్యూబ్తో. రైట్. మొత్తానికి ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న కపుల్కి జీవా ఫర్టిలిటీ సెంటర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీరు మా స్టూడియోకి వచ్చి మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్. స్టే ట్యూన్డ్ టు ఏబిఎన్. Arul University,